లో ఏ ఒక్క ప్రవక్తను లేపుకున్నారో ఆ ప్రవక్తలు దేవుడి దగ్గర వచ్చిన మాటను బట్టి అప్పుడు కూడా వాళ్ళు గద్దించేవారు, ఖండించేవారు. దేవుడు అప్పుడు ఒక ఆయనకైతే హోషియా ఎవరో ప్రవక్తకైతే ఒక వేశ్యని పెళ్లి చేసుకోమని చెప్పారు. ఆ వేశ్యని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తుందంటే ఉంటుందా వేశ్య? ఈయన ప్రవక్త పరిశుద్ధుడే, కానీ వేసి వచ్చి ఈయన దగ్గర కాపురం చేస్తుందా? ఉంటుందా? ఎన్నాళ్ళు ఉంటుంది? ఆ వేశ్యకి ఎందుకు అంటే కొన్ని సాదృశ్యాలు అక్కడ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే ప్రవక్తల్ని దేవుడు అందుకే ఏర్పాటు చేసుకుంటారు, ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి. ఈ యొక్క వేశ్య ద్వారా పిల్లల్ని కనాలి అని దేవుడు చెప్తారు అక్కడ ఒక ప్రవక్తకి. అవి సాదృశ్యాలు. అవి ఒక ఆయనకి ఎజ్కేల్ ప్రవక్త